హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనినే కొన్ని ప్రాంతాల్లో మజ్జిగ చారు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాస్త పుల్లపుల్లగా ఉండే ఈ మజ్జిగ పులుసుని అన్నంలోకి కలుపుకొని తిన్నామంటే ఆ రుచి చాలా బాగుంటుంది. ఈ మజ్జిగ పులుసు అయితే ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకున్నట్లయితే ఆ పూట తృప్తిగా భోజనం చేసేయచ్చు. అంత బాగుంటుంది. దీన్ని తినడం వల్ల మన శరీరంలో వేడి కూడా చేయదు, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా పెరుగు 1 కప్పు వరకు తీసుకుని ఒక కుండలోకి పోసుకోవాలి. కొలతల్లో చెప్పాలంటే 1/4 లీటర్ వరకు కూడా పెరుగుంటుంది. మనం ఈ మజ్జిగ పులుసు చేయడానికి పుల్లటి పెరుగు అయితేనే ఎక్కువగా బాగుంటుందండి. కమ్మటి పెరుగైతే అంతగా బాగోదు. తర్వాత అందులోనే కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి. ఈ నీళ్లు పోసుకోవడానికి కొలతేమీ లేదండి. మీరు చేసుకునే మజ్జిగ పులుసు చిక్కదనాన్ని బట్టి మీరు నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు కవ్వంతో గాని విస్కర్తో గాని ఈ పెరుగుని ఒక 2-3 నిమిషాల వరకు బాగా చిలకాలి. ఈ పెరుగుని ఎంత వీలైతే అంత మెత్తగా గడ్డ లేకుండా క్రీమీగా వచ్చేంత వరకు కవ్వంతో బాగా చిలకాలి. చూడండి, మజ్జిగ పులుసు కోసం చేసుకునే మజ్జిగ మరీ పల్చగా కాకుండా ఇలా కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా చిలికిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని పక్కన పెట్టుకుందాం. తర్వాత కారంగా ఉండే ఒక 7 లేదా 8 వరకు పచ్చిమిర్చిని కూడా తీసుకుని ఇలా మెత్తగా దంచుకుని తీసుకోవాలి. మనం గనుక ఇలా మెత్తగా దంచి తీసుకున్నట్లయితే ఈ పచ్చిమిర్చి పేస్ట్ మజ్జిగలో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు మజ్జిగ పులుసు కోసం తాలింపు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుని కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఇంకా 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొద్దిగా దంచి వేసుకోండి. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ చిన్న మంట మీదే ఈ తాలింపుని వేపుకోవాలి. చూడండి, తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక ఉల్లిపాయని పొడుగ్గా సన్నగా తరిగి వేసుకోవాలి. అందులోనే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఈ ఉల్లిపాయలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. కాసేపటికి తాలింపు మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చిలికి పెట్టుకున్న మజ్జిగలో ఈ తాలింపు మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ మజ్జిగలో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మీరు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూడండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే కనుక కొద్దిగా వేసుకుని కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మజ్జిగ పులుసు తయారైపోయింది. చూసారు కదా ఎంత త్వరగా మజ్జిగ పులుసుని తయారు చేసేసుకున్నామో. ఇదే ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.